తదుపరి కార్యక్రమంలో ముందుకు మనం కొనసాగిపోదాం. యోహాను సువార్త 13వ అధ్యాయం నుండి 13వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుదాం. చదవండి పిల్లారా. అంతము వరకు ప్రేమించెను, చేయుచుండగా తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుకొనుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు యొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని అతనితో అనెను. పేతురు గారు అన్నారు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అన్నప్పుడు యేసయ్య అంటున్నాడు కదా, తెలియదు గాని ఇక మీదట తెలుసుకొందు అని అతనితో చెప్పగా, పేతురు నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. పేతురు ఏమన్నా అంటే, నీవెన్నడును నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. పేతురు క్లియర్గా అంటున్నారు, అయ్యా నువ్వు నా పాదములు ఎప్పటికీ కూడా కడగొద్దు అన్నప్పుడు యేసయ్య ఏమన్నాడంటే పుల్లారా, నేను నిన్ను కడుగని ఎడల, దేవునికి స్తోత్రం కలుగునుగాక, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదు. అంటే నేను నిన్ను క్షమించని ఎడల నాతో నీకు పాలు లేదు. ఇప్పుడు మనం పరలోకమందున్నటువంటి తండ్రి మనం క్షమించాడు కాబట్టి మనం కూడా ఇతరుల్ని క్షమించాలి అని ప్రభువు నేర్పినటువంటి ప్రార్థనలో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం కదా పుల్లారా. ప్రభువు నేర్పినటువంటి ప్రార్థనలో స్పష్టంగా ఉంది. కావున ఇప్పుడు పేతురుతో యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నీవు నాతో పాటు పాలిభాగస్తుడుగా ఉండాలంటే నేను నిన్ను కడగాలి, అనగా నేను నిన్ను క్షమిస్తున్నాను అని సంకేతంగా యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను తగ్గించుకొని ఎలాగైతే శిష్యుల పాదములను కడిగాడో, ఒక మాదిరిని చూపించాడో పుల్లారా, ఇప్పుడు మనం కూడా మనల్ని మనం తగ్గించుకొని మనము అనేక మందిని క్షమించటానికి, రెండోది ఆయన ప్రత్యేకంగా మనల్ని క్షమించడానికి మన హృదయములను మనం సిద్ధం చేసుకోవాలి. ఆమేన్. ఏంటయ్యా పాదములు గడిగితే అంతా జరిగిపోయిద్దా? జరిగిద్ది. ఎందుకంటే అది కడగాలంటే ఎంతగానో మనల్ని మనం తగ్గించుకుంటేనే కానీ కడగలేం. ఆమె పాదాలు నేను గడిగేదేంటి, ఆయన పాదాలు నేను గడిగేదేంటి అనే ఆలోచన మనలో ఏమాత్రం రాదు, ఎప్పుడూ తగ్గించుకున్నప్పుడు. ఇప్పుడు యేసయ్య అందరికంటే గొప్పవాడు, కానీ ఏం చేస్తున్నాడంటే శిష్యుల పాదములు కడిగి నేను తగ్గించబడ్డాను అని సంకేతాన్ని చూపించాడు. నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను అని రెండవ సంకేతాన్ని కూడా నాటి ఉన్నటువంటి శిష్యులకు, నేటి దినాన ఉన్నటువంటి సమస్త జనాభాకి చూపించారు. కాబట్టి ఇప్పుడు మనల్ని మనం తగ్గించుకున్నాము అనే దానికి సంకేతంగా, రెండోది నేను ఎదుటివారిని క్షమిస్తున్నాను, ఆయన నన్ను క్షమించున్న ప్రకారము నేను కూడా ఎదుటివారిని క్షమిస్తున్నాను అని సంకేతానికి గుర్తుగా ఈ పాద పరిచర్య నాటి దినాన యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి రీతిలో మనం కూడా చేయటానికి మన మనసుల్ని మనం సిద్ధం చేసుకుందాం. ఆమేన్. కాబట్టి మొదటిగా నేనే ప్రారంభం చేస్తాను. ఎవరొచ్చి కూర్చున్నా పర్వాలేదు, వారి పాదములు నేను కడుగుతాను. తర్వాత ఇద్దరిద్దరుగా రండి పుల్లారా. ఒకరు చైర్లో కూర్చుంటారు, వారు పాదములు కడుగుతారు, తుడుస్తారు. తర్వాత కడిగిన వారు మరలా చైర్లో కూర్చుంటారు, వారు వీరి పాదములు కడిగి మళ్ళీ అదే రీతిలో మనము ప్రార్థనాపూర్వకంగా ప్రభు సన్నిధిలోనికి మనం వచ్చి నూతన సంవత్సరపు ఆరాధనలో ముందుకు మనం కొనసాగిపోదాం. ఇట్టి తగ్గింపు కార్యమును దేవుడు మనందరి జీవితాల్లో గొప్ప మేలుకై దీవించునుగాక. ఆమేన్. రండి పుల్లారా, ఒకరొకరిగా రండి.
మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకొని, ప్రార్థనాపూర్వకంగా సిద్ధం చేసుకొని ఆ యొక్క స్థలమునకు రావాల్సిందిగా ప్రభునామమున తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఫిలిస్తీన్ కంటే ఎలాగున్నారంట? బలాఢ్యుడై. ఆమేన్. హల్లెలూయా. ఆ సూర్యుడి కంటే, ఆ వీరుడి కంటే వారందరూ కలిసి ఒక మనుషుని ఎన్నుకొని, ఇతనే మా వీరుడు, మా సూర్యుడు, మమ్మల్ని కాపాడుతారు, రక్షిస్తారు అని అనుకున్నటువంటి ఆ సూర్యుడు వీరుడు కంటే కూడా ఈ బాలుడైన, ఎర్రటి వాడైన, రూపసి అయినటువంటి దావీదు ఎలాగున్నాడంటే ఫిలిస్తీని కంటే బలాఢ్యుడు. ఆమేన్. ఎవరంటే పుల్లారా? ఫిలిస్తీని కంటే. అప్పటి వరకు ఫిలిస్తీన్లు అనుకున్నారు గొల్లియాతు లాంటి బలాఢ్యుడు ఎవరు, గొల్లియాతు లాంటి సూర్యుడు ఎవరు లేరు. అతను మాకు ఏ విజయాన్నైనా తీసుకొస్తాడు, ఎవరి మీదనైనా యుద్ధాన్ని చేసి వారి మీద మాకు జయాన్ని తీసుకొస్తారని ఫిలిస్తీన్లు అందరూ కూడా విర్రవీగిపోయారు. ఇతని లాంటి సూర్యుడు వీరుడు ఇంకా. కానీ దేవుడు బాలుడైన, రూపసి అయిన, ఎర్రటి వాడునైనా ఆ దావీదుని ఎన్నుకొని అతని కంటే బలాఢ్యుడిగా చేశాడు. ఆమేన్. ఇప్పుడు తనకంటే ఎత్తుగా ఉన్నటువంటి గొల్లియాతును చూసి దావీదు భయపడలా. దానిని బట్టి ఇంకా అతనిలోకి ఏమొచ్చిందంటే బలం వచ్చింది. ఆమేన్. ఏమొచ్చిందంటే పుల్లారా? అతన్ని బట్టి ఆ దావీదు ఇంకా బలాన్ని పొందుకొని, దావీదు చాలా శ్రేష్టమైనటువంటి మాట అక్కడ చెప్పాడు. చూడండి పిల్ల, ఒక్క మాట కనుక మనం చూస్తే ఒకసారి చూడండి పుల్లరా, 46వ వచనాన్ని చదువుదాం. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు ఈ దినమున కళేబరములను, ఆకాశ పక్షులకును. ఆమేన్. ఏమన్నాడంట? ఆకాశ పక్షులకు, భూమృగములకు ఫిలిస్తీన్ల కళేబరములు నేను ఇస్తాను అని అన్నాడు. ఎందుకన్నాడో తెలుసా పుల్లారా? ఎందుకన్నాడంటే అంతకుముందు గొల్లియాతు కూడా అదే మాట అంటాడు. 44వ వచనం ఆయన ఏమంటాడంటే, నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిస్తీన్లు దావీదుతో అన్నాడు. నువ్వంటం కాదయ్యా, నేనే అంటున్నాను. నేను చేసే ఈ కార్యము ద్వారా ఇశ్రాయేలులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకునే నిమిత్తమై ఇదిగో ఫిలిస్తీన్ల కళేబరములను, ఆకాశ పక్షులకు, భూమృగములకు నేను ఇస్తాను. ఆమేన్. సవాలుకి ప్రతి సవాలు చేశాడు పుల్లారా. అవునా కదా? అంటే శత్రువు వచ్చి, అపవాది వచ్చి, అప్పటి వరకు తను తాను సూర్యుడిగా, వీరుడిగా ఎంచుకున్నటువంటి ఆ మనుషుడు వచ్చి నేను ఎలాగూ చేస్తాను అని చెప్పగా ఆయన అన్నాడు కదా, దావీదు అన్నాడు కదా, నా దేవుని పేరట నేను చెప్తున్నాను, నేనే నిన్ను ఎలాగ చేస్తాను. ఆమేన్. అంటే దేవుడు బలాన్ని ఇస్తున్నాడు. దేవుడు అపవాది మీద బలాన్ని ఇస్తాడు, శత్రువు మీద బలాన్ని ఇస్తాడు, చీకటి మీద బలాన్ని ఇస్తాడు. అప్పటి వరకు వీరుడు అని అనుకున్నటువంటి ఆయన మీద ఈ బాలుడి యొక్క బలమే ఎక్కువైంది. ఎందును బట్టి? ఆయన దేవుడు కలిగి ఉన్నటువంటి విధానమును బట్టి, దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి విధానమును బట్టి, దేవుణ్ణి కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ శత్రువు బలము కంటే దావీదు బలమే ఎక్కువైంది. ఇప్పుడు ఈ దినాన, ఈ సంవత్సరము నా బలము ఎక్కువగా అవుదుగాక అవ్వాలంటే ఆయనను మనం కలిగి ఉండాలి. ఒకవేళ ఎవరు మనని ఏమన్నా వాటిని ఏమి కూడా పట్టించుకోకుండా ఆ మాటలను బట్టే మనం బలాన్ని పొందుకోవాలి. పుల్లారా, ఆ మాటను బట్టే మనం శక్తిని పొందుకోవాలి.
ఆ మాటను బట్టే మనం ఆత్మీయ స్థితిగతులలో నడవాలి, కానీ ఆ మాటను బట్టి ఎప్పటికీ కృంగిపోవద్దు, ఎప్పటికీ కూడా కృంగిపోవద్దు. అనేక మంది అనేక రీతిలలో నిన్ను ఏమన్నా వాటిని పట్టించుకోకుండా నీవు బలాన్ని పొందుకొని శత్రువును జయించి అపవాదిని జయించి, ఒకవేళ అపవాది మనకంటే బలముగా ఉన్నా దేవుడిచ్చే బలము ముందు అపవాది బలము ఏమాత్రం కూడా సరిపోదు. కావున ఆ బలాన్ని ధరించుకొని శత్రువుని మనం ఎదిరించాలి. ఈ సంవత్సరం శత్రువుని మనం ఎదిరించాలి, అపవాదిని ఎదిరించాలి, చీకటిని ఎదిరించాలి. అప్పుడు మనం ఇంకా దీవించబడతాం, ఆశీర్వదించబడతామని ఈ వచనాల ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లరా. కాబట్టి 25వ సంవత్సరంలో మనము అనుకున్నది నెరవేర్చబడలేదని కృంగిపోయాం, నిరాశపడ్డాం, నిరాశ చెందాం, ఇంకా ఆధారం ఏమీ లేదు అని అనుకున్నాం. ఇంకా నాకింకా ఏ ఆధారము లేదు అని అనేక మార్లు అనుకునే ఉంటావు. ఇక నా పరిస్థితి ఏమీ లేదు అని అనుకునే ఉంటావు. అక్కడ ఇశ్రాయేలు అందరూ కూడా అనుకున్నారు, ఇక మన పని అయిపోయింది, ఇక మనం గొల్లియాతు చేతిలో అవుట్ అయిపోయినట్లే, ఫిలిస్తీన్ల చేతిలో మనము అవుట్ అయిపోయినట్లని రాజుతో సహా భయపడిపోయారు, రాజుతో సహా వణికిపోయారు. అమ్మో, ఆయనతో మేము యుద్ధం చేయలేమని సైన్యము కూడా వణికినటువంటి పరిస్థితులు పుల్లారది. అంటే అప్పటి ఆ సమయంలో ఇశ్రాయేలు జీవితాల్లో చీకటి కమ్మేసింది. కానీ దేవుడు దావీదు రూపంలో ఇశ్రాయేలుకి ఒక నూతన వెలుగునిచ్చాడు, ఒక నూతన బలాన్ని ఇచ్చాడు, నూతన శక్తిని ఇచ్చాడు. మా పక్షమై కూడా వీరుడున్నాడని దేవుడు దావీదును నిలబెట్టి ఎలాగైతే వారికి తెలియపరిచారో పిల్లరా, నీ నా పక్షమై కూడా ప్రార్థన చేసేటటువంటి వారు గనక ఉంటే, మన పక్షమై ప్రార్థన చేసేటటువంటి వారు గనక ఉంటే, ఈ కొద్ది దినాల పాటు అలుముకున్నటువంటి చీకటి మొత్తము కూడా వెలుగు మరముగా దేవుడు మార్చబోతా ఉన్నాడు, వెలుగుగా దేవుడు మారుస్తాడు. ప్రార్థనలో కొనసాగినప్పుడు ఎవరు ఏ మాటలన్నా పట్టించుకోవద్దు పుల్లరా, నిన్ను దూషించినా పట్టించుకోవద్దు, నిన్ను గేలి చేసినా అవమానించినా చెవిటి వారిలాగా నీవు ఉండు, నీ పని నువ్వు చేసుకో, నీ ప్రార్థన నువ్వు చేసుకో, నీ పనిలో నువ్వు కొనసాగిపో. వారికంటే దేవుడు నిన్ను బలవంతులుగా చేస్తాడు. ఒక ఆదర్శవంతముగా, ఒక మాదిరిగా దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవుడు మన సంఘాన్ని నిలబెడతాడు, మన క్రమాన్ని నిలబెడతాడు. కాబట్టి కృంగిపోవద్దు, నిరాశ చెందొద్దు, వేదన పడవద్దు పుల్లరా. దేవుడు కృంగిన వారిని లేవనెత్తుతాడు. మనమందరం కృంగిపోయాం పుల్లరా, కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని అవమానాలను బట్టి, నిందలను బట్టి, బలహీనతలను బట్టి, ఆర్థిక పరమైన సమస్యలను బట్టి నిజంగా మనం కృంగాం, నిజంగా మనం కృంగాం. నేను కృంగలేదు అని ఎవరైనా చెప్పగలరా పుల్లరా? నాకు ఆ పరిస్థితి ఏం లేదయ్యా, నేను దర్జాగా 25వ సంవత్సరం దర్జాగా ఉన్నాను అని చెప్పగలమా? ఎవరైనా చెప్పలేం. ఏదో ఒక పరిస్థితి మనని కృంగదీసింది, అవమానం తీసుకొచ్చింది, నిందను తీసుకొచ్చింది. కావున దాన్ని మొత్తాన్ని కూడా దేవుడు, ఆ చీకటి మొత్తాన్ని కూడా వెలుగుగా మార్చి నేను ఆ పరిస్థితుల మీద బలాన్ని, శక్తిని ప్రియా దేవుని సంగమా మరి పొందుకునేటటువంటి వారిగా దేవదేవుడు ఈ 26వ సంవత్సరంలో మనం చేయబోతున్నటువంటి ప్రార్థన ద్వారా ప్రభువు మనల్ని మార్చబోతున్నారు. కావున ప్రార్థనలో వెనకడుగు వేయొద్దు, ప్రార్థనలో ఏమాత్రం విసుగవద్దు, ఎంతసేపు ప్రార్థన చేయాలా అని ఏమాత్రం సనుక్కోవద్దు, ఏమాత్రం గొనగొద్దు పిల్లరా. ఎంత సమయం ఉంటే అంత సమయం ప్రార్థించండి. కొర్నేలి కుటుంబం అంట పిల్లరా, ప్రతి సమయమందు ప్రార్థన చేశారంట. ఆమేన్. సమయం దొరికినప్పుడల్లా వాళ్ళు ఏం చేశారంట? ప్రార్థన చేస్తూనే ఉన్నారంట. కాబట్టి ఆ కుటుంబానికి జయం వచ్చినటువంటి రీతిలో మన కుటుంబానికి జయము రావాలంటే ఎల్లవేళలా మనము ప్రార్థన చేసేటటువంటి వారిగా, ప్రార్థన చేసేటటువంటి ఆత్మీయ బిడ్డలుగా, ప్రార్థన చేసే ఆత్మీయ సంఘముగా మనం ఎదుగుతూ అనేక మందిని ఎదిగేటట్లు చేస్తూ మనం బలాన్ని పొందుకుంటూ అనేక మందికి ఆ బలాన్ని మరి దయచేసేటట్లు మన ప్రార్థన ఉండాలని, శత్రువు ఎంత గొప్పవాడు పెద్దవాడు
గొప్పవాడైనా అతనికంటే దేవుడే మనని ఉన్నత స్థితిలో ఉంచుతాడు. కావున అట్టి మాటలు మీ హృదయం అనే పలక మీద రాసుకోండి పుల్లరా. ఆ యొక్క సమస్య మీద దేవుడు నన్నే గొప్పగా ఉంచుతాడు అని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోండి. ఆ సమస్య మీద, అనారోగ్యం మీద, ఆర్థిక పరిస్థితి మీద దేవుడు నన్ను గొప్పగా చేస్తాడని ప్రతిరోజు మీరు ఆ మాటని చెప్పి మీ యొక్క దైనందితమైనటువంటి జీవితాలను మీరు ప్రారంభించండి. ఖచ్చితంగా దేవుడు విజయాన్ని మనకిస్తాడు, విజయాన్ని ఇస్తాడు, విజయాన్ని ఇస్తాడు. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, దేవుడు మీకు విజయమును అనుగ్రహించునుగాక అని. అందరు చెప్పుకోండి పిల్లలు, దేవుడు మీకు విజయమును అనుగ్రహించునుగాక, దేవుడు మీకు విజయమును అనుగ్రహించునుగాక. అందరు చెప్పుకోండి పుల్లరా, దేవుడు మనందరికీ విజయమును అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు మనందరికీ విజయం అనుగ్రహించునుగాక. హల్లెలూయా. దేవుడి మాటలను దీవించునుగాక. మోకరిద్దాం, విత్తబడినటువంటి వాక్యమును బట్టి ప్రార్థన చేద్దాం. దేవుడు మనకి దీవెనను, విజయమును, శత్రువు మీద బలమును అనుగ్రహించబోతూ ఉంటుండగా అటు బలము ఈ యొక్క నూతన సంవత్సరపు మొదటి గడియలలో మనం పొందినట్లుగా, మనం చూడునట్లుగా, మన కుటుంబం పొందినట్లుగా, మనం చూడనట్లుగా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా భయపడ్డారు గొల్యాతును బట్టి, ఆ శూరుని బట్టి, వీరుని బట్టి భయపడ్డారు. కానీ లేఖనం మాట్లాడుతూ ఉంది, ఆ ఫిలిస్తీని కంటే దావీదు బలాఢ్యుడని. నీ ఎదుట ఉన్నటువంటి శ్రమ కంటే, సమస్య కంటే నీవు బలవంతుడవు పురులారా, నీవు బలవంతురాలవు పురులారా. దేవుడు ఆ బలాన్ని నీకు ఇస్తున్నాడు. దేవుడు ఆ బలమును నీకు ఇస్తూ ఉన్నాడు. దేవుడు ఆ ధైర్యము నీకు ఇస్తూ ఉన్నారు. నేను అనేక మంది అనేక రకాలుగా హింసించిన, దూషించిన వాటిని పట్టించుకోకుండా ఆ మాటల బట్టి నీవు బలాన్ని పొందినట్లుగా ఈ సంవత్సరం దేవుడు నిన్ను మలచబోతా ఉన్నాడు. ఆ రీతిగా దేవుడు నిన్ను మలచబోతా ఉన్నాడు. పరిస్థితులకు భయపడకుండా, స్థితిగతులకు భయపడకుండా దేవుడు నిన్ను బలపరచబోతా ఉన్నాడు. దేవుడు నీకు శక్తిని ఇవ్వబోతా ఉంటుండగా అతి శక్తి దయచేయమని, పరిస్థితుల మీద శక్తిని దయచేయమని, పరిస్థితుల మీద శక్తిని దయచేయమని, బలాఢ్యులుగా మనందరినీ కూడా దేవుడు చేయనట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగుదాం. ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగుదాం. ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగుదాం. ఎవ్వరు కూడా మౌనం కొనుక్కున్న ప్రార్థించండి. ప్రభువా నన్ను శక్తిమంతుడిగా చేయని, ప్రభువా నన్ను బలవంతుడిగా చేయి, పరిస్థితుల మీద విజయాన్ని ఇవ్వమని, నా కుటుంబానికి విజయాన్ని ఇవ్వమని, నా యజమానుడికి విజయాన్ని ఇవ్వమని, నా బిడ్డలకు విజయాన్ని ఇవ్వమని, నా సంఘానికి విజయాన్ని ఇవ్వమని, నా దైవజనులకు విజయాన్ని ఇవ్వమని, నా తోటి సహోదరులకు విజయాన్ని ఇవ్వమని, నా పరిస్థితుల మీద విజయాన్ని ఇవ్వమని, స్థితిగతుల మీద విజయాన్ని ఇవ్వమని, ఆ చీకటి అంధకార దురాత్మ పరిస్థితుల మీద విజయాన్ని ఇవ్వమని ప్రభుని అడుగుదాం. ప్రభుని అడుగుదాం. ప్రభుని అడుగుదాం. అది ఎంత ఘోరమైన పనైనా ప్రభు నీకు విజయాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. ఎంతటి పరిస్థితి అయినా ప్రభు నీకు విజయాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. నీకు చేతగాని పనైనా ప్రభు దాని మీదే నీకు విజయాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. ప్రభు నిన్ను లేవనెత్తి, బలపరిచి, ధైర్యపరిచి నీకు విజయాన్ని ఇవ్వబోతా ఉంటుండగా ఏక మనసుతో ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థనాపూర్వకంగా ముందుకు మనం కొనసాగుదాం. ప్రార్థనాపూర్వకంగా ముందుకు మనం కొనసాగుదాం. ప్రార్థనాపూర్వకంగా ముందుకు మనం కొనసాగుదాం. ప్రార్థిద్దాం. ప్రార్థిద్దాం. ప్రభు మనకి విజయాన్ని ఇవ్వబోతా ఉంటుండగా, ప్రభు మనకి జయాన్ని ఇవ్వబోతా ఉంటుండగా ఏక మనసుతో ప్రార్థిద్దాం పుల్లరా. ఏక మనసుతో ప్రార్థిద్దాం. ఏక మనసుతో ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. మీరందరూ కూడా లేచి స్థలములకు వచ్చి దేవదేవుడు మీకు సిద్ధపరిచినటువంటి వాగ్దానములను ప్రార్థనాపూర్వకంగా మీరు స్వీకరించండి పుల్లరా. ప్రార్థనాపూర్వకంగా మీరు స్వీకరించండి. ప్రార్థనాపూర్వక